దూరం దూరం జరగండి. వచ్చేసి మనది జరిగినటువంటి కార్యక్రమం తప్పు, అలా చేయొద్దని చెప్పి ఏ ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదు అంటే తీవ్రవాద ముఖవర్గమే ఉంది. కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం వల్ల ఈరోజు ఉగ్రవాదం పేటరైపోతుంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ యొక్క పాకిస్తాన్ కుక్కలకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఈద్గా జాబ్ పద్ధతి చేయంగే. ఎవరైతే వాళ్ళందరూ కూడా చాలా దురదృష్టకరమైనటువంటి రోజు. మరి ఈరోజు ప్రశాంతమైనటువంటి కాశ్మీర్లో మరి భూలోక స్వర్గంగా భావించే ఈరోజు కాశ్మీర్లో పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి కాశ్మీర్లో ఈరోజు అలజడి రేగింది. మరి అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు కూడా గమనించాలి. మరి కాశ్మీర్లో ఏదైతే ఇట్లాంటి సంఘటనలు జరిగితే పర్యాటకులు రారు, అక్కడ ఉన్న వారికి కూడా రోజ్గార్ కరువైపోతుంది. మరి ఇట్లాంటి టెర్రరిస్టులను వారు ఎంకరేజ్ చేసినట్లయితే రాబోయే రోజుల్లో కాశ్మీర్ అనేది ఒక భూతల స్వర్గంగా కాకుండా నరకంగా మారుతుంది. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, ఈరోజు ఎంఐఎం పార్టీ అయితేనేమి, ఇతర పార్టీలు మతం ఆధారంగా కొమ్ము కాస్తున్నటువంటి ఏ పార్టీలైనా సెక్యులరిజం అనే పేరుతో జరిగే ముసుగులో మరి ఎవరు కూడా ఈరోజు బయటికి రాకుండా ఈ యొక్క దాడిని ఖండించిన దాఖలాలు లేవు. మరి హిందూ సోదరులారా, ఈ యొక్క దాడిని భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి భారతీయులందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. మరి రాబోయే రోజుల్లో ఇట్లాంటి దాడులు మరీ తీవ్రతరం అయితే ఏ హిందువు కూడా చూస్తూ ఊరుకోడు. మరి ఇంతకుముందు మా సోదరుడు చెప్పినట్టు ఈద్కా జవాబ్ పత్తర్సే అన్న విధంగా మరి వారు ఏ విధంగా అయితే మా పైన దాడి చేసిర్రో అట్లాంటి దాడులకు హిందువులు కూడా సిద్ధంగా ఉన్నారని మరి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఖబర్దార్, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా ఈ దాడిని ఇంత కూడా మానవత్వం లేకుండా కనికరిద్దామన్నట్టు ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే తప్ప వాళ్లకు మానవత్వం హిందువుల పైన ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి ఉందో మరి ఓటర్ మహాశయులు కానీ హిందువులు కానీ గమనించాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ చూసినట్లయితే మన లోకల్లో చూసినట్లయితే ఈ యొక్క ఉగ్రవాద మూకలు మరి హిందూ దేవాలయాల పైన దాడి చేస్తున్నాయి. ఈ చిన్నారంలో జరిగిన ఘటన అయితేమి, సదాశివపేటలో జరిగిన ఘటన అయితేమి, మరి హైదరాబాద్లో జరిగినటువంటి ఘటన అయితేమి, ఇవన్నీ కేవలం సుభిక్షంగా ఉన్నటువంటి భారతదేశంలో మత కలహాలను రేగొత్తించాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ యొక్క దాడులు చేస్తున్నారు. మరి హిందువులందరూ కూడా మరి పెద్ద మనిషి ఉన్నాడు కాబట్టి సంయమనంతో ఉన్నారు. మరి ఈరోజు అట్లాంటి సంయమనం కోల్పోతే మరి ఈ యొక్క రక్త సిద్ధమవుతుందని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పట్టణ శాఖ కానీ బీజేపీ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా కూడా అందరి మద్దతు కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి తీవ్రవాదం చర్యలు ఎవరైతే ఒక వర్గము పేరడిగి మరి ఏ మతం అడిగి కూడా చేయడం అనేది ప్రపంచంలోనే ఇది ఒక దుశ్చర్య భావిస్తుంది. ఎందుకంటే అమెరికా కానీ వేరే దేశాలు మనం సాక్షాత్ భారత ప్రధాని సౌదీ అరేబియాలో ఒక ముస్లిం కంట్రీలో పర్యటన చేసిన సందర్భంగా ముస్లింలు ఈ విధంగా చేయడం ఎంతవరకు సంబంధించము. ఎందుకంటే వాళ్ళు మతం అడిగేసి చంపడం అనేది ప్రపంచానికి అందరూ తెలిసి వచ్చింది. అంటే ఈ రకంగా ఒక వర్గానికి సొత్తు వేయడం అనేది మన భారతదేశంలో ఒక పార్టీ దానికి సానుకూలంగా స్పందిస్తుంది.